ఏపీలో కొత్తగా అధికారం చేపట్టబోయే టీడీపీ ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు సాధించే చర్యలు చేపట్టింది. సాధారణ పరిపాలనా శాఖ ఆదేశం మేరకు సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. అటు మరో ఐఏఎస్ అధికారి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. ఇటు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించిన కొందరు అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఇక రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను కూడా తొలగించారు. టీచర్ల బదిలీలకు కూడా బ్రేక్ పడింది. ఏపీలో ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు సాధించేందుకు చర్యలు మొదలయ్యాయి. సెక్రటేరియట్లో కీలక పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే సాధారణ పరిపాలనా శాఖ ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు జవహర్ రెడ్డి. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. అనారోగ్య కారణాలతో లీవ్ పెట్టినట్లు తెలిసిందే. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో కొత్త సీఎస్ను నియమించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికీ రాజీనామా చెయ్యని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఇటు చంద్రబాబును పలువురు సీనియర్ అధికారులు కలుస్తున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆయనతో భేటీ అయ్యారు. ఇటు కొందరు అధికారులను కలవడానికి చంద్రబాబు ఇష్టపడినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు షాక్ తగిలింది. ఇంటికెళ్లిన ఆంజనేయులను కలవడానికి చంద్రబాబు ఇష్టపడలేదు. మరో ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి కూడా చేదు అనుభవం ఎదురైంది. మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన రఘురామిరెడ్డికి అనుమతినివ్వలేదు సెక్యూరిటీ అధికారులు. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు టైంలో కీలకంగా వ్యవహరించారు కొల్లి రఘురామిరెడ్డి. ఎన్ఎస్జీ నిబంధనలను పట్టించుకోకుండా చంద్రబాబు నిద్రిస్తున్న బస్సు తలుపు కొట్టారు కొల్లి రఘురామిరెడ్డి. ఎన్నికల్లో వైసీపీ విధేయుడుగా ఉన్నాడన్న ఆరోపణలతో రఘురామిరెడ్డిపై ఈసీ కొరడా జలిపించింది. ఇటు సిఐడి చీఫ్ సంజయ్ కారును కూడా కరకట్ట వద్ద ఆపేసిన పోలీసు అధికారులు వెనక్కి పంపారు. వీరంతా గత అధికార వైసీపీతో అంటకాగుతూ టీడీపీని ఇబ్బందులు పెట్టినట్లుగా విమర్శలున్నాయి. నిబంధనలు పట్టించుకోకుండా పార్టీ నేతలను కార్యకర్తలను వేధించారని టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్కు ముందిచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు. ఎలాంటి బదిలీలు చేపట్టొద్దని పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ డీఈఓలను ఆదేశించారు. ఎన్నికలకు ముందు మొత్తం 1800 మంది టీచర్లను బదిలీ చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సీఎం పేషీలోని కొందరు అధికారుల ఒత్తిడితో పైర్వీలు సిఫార్సులు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.